వాల్, గోడౌన్ వాల్, బౌండరీ వాల్, గార్డెన్ కర్బింగ్, ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ ఉత్పత్తులను తయారు చేసే మొట్టమొదటి పరిశ్రమ. మంచి నాణ్యత గల ముడి పదార్థం అద్భుతమైన ఉత్పత్తి నాణ్యతను నిర్ధారిస్తుంది. కాబట్టి మేము దానిపై రాజీపడము. మా వద్దకు తెచ్చే ఇసుక నాణ్యతగా లేకున్నా దాన్ని అంగీకరించము. ముడిసరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము. మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ ని కాదు, ప్రీ స్ట్రెస్ ని తయారు చేస్తాము. దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే HT వైర్ ని ఉపయోగిస్తాము. దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్లో ప్రబలంగా ఉన్న HB వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము. తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక. దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ. దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది. దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది. నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము. మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు. వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు. మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము. తిరుపతి ప్రీకాస్ట్, ట్రస్ట్, లెగసీ ఎప్పటికీ. NNTV తెలుగు న్యూస్ కి స్వాగతం. 2027 సంవత్సరంలో జరగబోయే పుష్కరాలకు సంబంధించి 12 రోజులు భక్తుల శ్రేయస్సు కొరకు ఏపీ పేపర్ మిల్లును నిలిపివేయాలని, రాజమహేంద్రవరం పేరును రద్దు చేసి రాజమండ్రిగా నామకరణం చేయాలన్నారు. ఇక పుష్కర నిధులను ఘాట్ల అభివృద్ధికే కాకుండా రాజమండ్రి అభివృద్ధికి కూడా ఉపయోగించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ మేడా శ్రీనివాస్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాజమండ్రికి పుష్కరాలు 2027లో సమీపిస్తున్నాయి. దీనికి ప్రభుత్వం ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీని మీద చర్చ కూడా జరుగుతుంది క్యాబినెట్లో అని ఒక ముందస్తు సమాచారం ఉంది. నిజానికి ఏంటంటే రాజమండ్రిలో ఉన్నటువంటి అన్ని ఘాట్లకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రభుత్వం దృష్టి సారించాలి. అవగాహన రాహిత్యంతో గత పుష్కరాలు చేసినటువంటి తప్పులు ఈరోజు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిదే. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఈరోజు 27కి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు. అందుకని ఖచ్చితంగా పుష్కరాలకు సంబంధించి సరైనటువంటి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలి. అదేవిధంగా ఈ రాజమండ్రిలో పుష్కరాలకి గోదావరి జలాలు పూర్తిగా రాజమండ్రి పేపర్ మిల్లు, ఆంధ్ర పేపర్ మిల్లు వల్ల పూర్తిగా కలుషితం అయిపోతున్నాయి. దీని మీద దృష్టి కూడా కేంద్రీకరించాలి. ఎందుకంటే గోదావరి జలాలు ఎంత కలుషితం అవుతున్నాయంటే ప్రమాదకరమైనటువంటి రసాయనాలు అందులో కలుస్తున్నాయి. భక్తులు కోట్లలో వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటి సందర్భంలో చర్మ వ్యాధులని అలాగే అనారోగ్య సమస్యలని తలెత్తేటటువంటి ప్రమాదం ఉంది. అందుకని ప్రభుత్వం ముందస్తుగా ఆలోచన చేపట్టి ఆ 12 రోజులు పుష్కరాలని పురస్కరించుకొని రాజమండ్రి పేపర్ మిల్ని కాస్త క్లోజ్ చేయడం మంచిదని మా అభిప్రాయం. ఎందుకంటే దీని నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వానికి మేము కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక లేఖ కూడా రాయాలని ఆలోచన చేస్తున్నాం. ఖచ్చితంగా ఒక విజ్ఞాపన పత్రాన్ని సమర్పిస్తాం. అదేవిధంగా గత పుష్కరాలకి రాజమండ్రి ప్రతిష్ట దెబ్బతినే విధంగా రాజమహేంద్రవరం అని ఒక నామకరణ చేశారు. వాస్తవానికి రాజమండ్రికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. ఇది ఎవరో ఇచ్చినటువంటి వరం కాదు. ఈ నగరం ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటిది, ప్రాచీనమైనటువంటి నగరం ఈ రాజమండ్రికి. గత 2000 సంవత్సరాల క్రితం నుంచి ఒక అద్భుతమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈ నగరానికి రాజమహేంద్రవరం అని ఒక చారిత్రాత్మకమైనటువంటి తప్పును చేసి ఈరోజు రాజమండ్రి ప్రతిష్టను నీరుగార్చారు. అందుకని రాజమందిర్ అనే నామకరణం ఆది నుంచి ఉన్నటువంటిది. రాజమందిర్ అనేటటువంటి నామకరణాలతో ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ నగరానికి ఒక ప్రసిద్ధిగాంచినటువంటి నామకరణం ఉంది. ఆ విధంగా ఈ పుష్కరాలకి రాజమహేంద్రవరాన్ని రద్దు చేసి రాజమహేంద్రి అనే నామకరణాలతో ఏదో ఒక నామకరణాలతో రాజమండ్రికి ఒక పూర్వ చరిత్రని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా గత పుష్కరాల్లో జరిగినటువంటి అనేక ప్రభుత్వ వైఫల్యం మూలంగా ఎంతో ప్రాణ నష్టం జరిగింది.
భక్తులకి చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. పైగా ఆ అన్యాయానికి తగినటువంటి జడ్జిమెంట్ కూడా సరైనటువంటి ఆశించిన విధంగా రాలేదు. కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఏంటంటే భక్తులను గౌరవించాలి, భక్తులకు భద్రత కలిగించాలి, అలాగే రాజమండ్రి ప్రజానికానికి ప్రతిష్టను పెంచాలి, అలాగే రాజమండ్రి ఆరోగ్యానికి భద్రత కల్పించాలి. ప్రభుత్వ ధనం ఈ పుష్కరాల నిమిత్తం వినియోగించేటటువంటి ఏ రూపాయి అయినా సరే దుర్వినియోగం అవ్వకుండా ప్రతి రూపాయి కూడా రెస్పాన్సిబిలిటీగా రాజమండ్రి అభివృద్ధికి ఖర్చు పెట్టాలి. అలాగే పుష్కరాల నిధులకి గోదావరి ఘాట్లను ఒక్కటే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తామని చెప్పి తూతూ మంత్రంగా కానిచ్చేస్తున్నారు. అలాగే పుష్కరాలకు సంబంధించినటువంటి ప్రతి రూపాయి కూడా ఘాట్లతో పాటు పుష్కర ఏర్పాట్లతో పాటు రాజమండ్రి నగరాభివృద్ధి మీద కూడా కేంద్రీకరించాలి, ఆ నిధులు వెచ్చించాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా గోదావరి రైల్వే స్టేషన్ శ్మశాన వైరాగ్యాన్ని తలపిస్తుంది. ఆ గోదావరి రైల్వే స్టేషన్ కూడా సుందరీకరించాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.